క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. వర్గీకరణపై ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. మాలలపై చాలా మంది అపోహలు సృష్టించారన్నారు ఆయన. రిజర్వేషన్ల ఉద్యోగాలు మాలలే తీసుకున్నట్లు ప్రచారం చేస్తున్నారని, కానీ అదంతా తప్పని అంటున్నారు. వర్గీకరణ చేసే ముందు ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలన్నారు. మాలాలి అన్ని రిజర్వేషన్స్ తీసుకున్నారు, మాలాలి అన్ని ఉద్యోగాలు తీసుకున్నారని చెప్పి తప్పుడు ప్రచారాలు చేశారు. రిజర్వేషన్స్లో కూడా అదే పరిస్థితి ఉండే. ఆ రోజులలో తెలంగాణ మాలలకు కూడా ఏదైతే అందరు బయట ప్రచారం చేశారో అలా జరగలేదు అధ్యక్ష. జస్ట్ టు గెట్ టు ద నోటీస్ ఆఫ్ ద హౌస్. ఎందుకంటే తప్పుడు ప్రచారాలు చేసినప్పుడు దాన్ని తిప్పికొట్టేది కూడా అవసరం ఉంది. సో మీ ద్వారా ఈ ఇష్యూ చెప్పడానికి నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది. అంతేగాక ఇప్పుడు 2016 నుంచి 2024 వరకు ఏదైతే డాటా మేము సేకరించినామో జాబ్స్లలో మాదిగలకు 66,522 ఉద్యోగాలు వస్తే మాలలకు కేవలము 48,388 ఉద్యోగాలు వచ్చాయి. మేము ఒకటే కోరినాం అధ్యక్ష, ఇంతకుముందు కూడా మాట్లాడినప్పుడు తమిళనాడు, హర్యానా, పంజాబ్లో ఇక్కడ కూడా కేటగరైజేషన్ చేసినప్పుడు అక్కడ రిజర్వేషన్స్ పెంచిన తర్వాత కేటగరైజేషన్ చేయడం జరిగింది. ఏమవుతుందంటే ఫ్యూచర్లో మాదిగలు కూడా కలిసి ఉంటారు, వారికి కూడా బెనిఫిట్ రావాలంటే డెఫినెట్లీ మీరు 18% రిజర్వేషన్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మొన్న కూడా కోరడం జరిగింది. మళ్ళొకసారి మీరు తొందరగా తీసుకొస్తే అది బాగుంటుంది. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.